ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకి అలాగే మీ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. రైల్వే కోడూరు అనగానే నాకు మొదటిసారిగా గుర్తుకొచ్చేది కువైట్లో ఒక ఫంక్షన్కి వెళ్ళా. నేనేమనుకున్నానంటే ఒక 100 మంది ఉంటారు లేకపోతే 150 మంది ఉంటారేమో అనుకున్నా. అక్కడికి లోకల్ షేక్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడు మనోళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, పెద్దోళ్ళందరినీ పిలిచారు, మనోళ్ళు సైలెంట్గా ఉన్నారు. నేను ఎంటర్ అయ్యా. అక్కడ చూసే ఆ రచ్చ మళ్ళీ ఇక్కడే చూస్తున్నా. అక్కడ కువైట్ షేక్ పిలిచి ఈ వ్యక్తి ఎవడు అని అడిగాడంట నన్ను. అప్పుడు మనోళ్ళు చెప్పారు, ఏమిటి ఆయన ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమెడియన్, ఆయన బ్రహ్మానందం గారు, ఆయన వస్తే స్క్రీన్ మీద మా వాళ్ళు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు, ఎంతో ఆనందిస్తారు అని చెప్పి చెప్పడం జరగడంతో ఆ షేక్ చూస్తే 6'4" ఉన్నాడు హైటు. నేను ఇంత ఉన్నాను. నేను ఆయన అలా చూస్తున్నాను, నన్ను ఇలా చూస్తున్నాడు. కానీ మనోళ్ళు అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఇల్లు కట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కువైట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది నేను వెళ్ళి దగ్గరుండి నేను చూశాను. సో ఏదేమైనా మనోళ్ళు మరి రానున్న రోజుల్లో 2024లో మన 19లో ఏ రేంజ్లో మనం 151 ఇచ్చామో, వై నాట్ 175? మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక బర్త్డేకి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇస్తాం. అట్టాగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు డెఫినెట్గా సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. అలాగే మరి మా సీనన్న 5 సార్లు శాసనసభ్యుడిగా తను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్రలా లేదు, విజయయాత్రలా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కొంచెం జలుబు చేసి రాలేని పరిస్థితి. ఆయన రోజు ఫోన్ చేసి, అన్నా రైల్వే కోటర్లో మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మైనారిటీస్ అన్నారు. నేను మైనారిటీ వర్గానికే కాదు అన్ని వర్గాలకి కావలసిన అని చెప్పా. అలాగే ఏ విధంగా అయితే అన్నని 19లో గెలిపించారో రానున్న 24లో కూడా అదే విధంగా మీరందరూ గెలిపించి మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. రానున్న రోజుల్లో మినిస్టర్గా చూస్తాం. మళ్ళీ ఇంతే అద్భుతంగా ఒక ఈవెంట్ చేసుకుంటాం. అలాగే ఈ జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న, అలాగే చిన్న ఆయన మిథున్ రెడ్డి గారు కాల్ చేశా, సార్ ఇలాగుంది, శ్రీనివాస్ గారు ఫోన్ చేశారంటే, బ్రదర్ వెళ్ళండి, చాలా మంచి వ్యక్తి, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, డెఫినెట్గా ఆయన గెలుస్తాడు అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా నేను 2024 అంట, మీరందరూ ఏమనాలి? జగనన్న వన్స్ మోర్ 2024 జై జగన్. థ్యాంక్ యూ సో మచ్.